పశ్చిమాసియాలో శాంతి పవనాలు వీచాయి. ఈ మేరకు ఇరాన్పై దాడులను 2 వారాల పాటు నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇది ఇరువైపుల కాల్పుల విరమణ అవుతుంది. పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, ఫీల్డ్ మార్షల్ ఆసిం మునీర్లతో జరిపిన సంభాషణల ఆధారంగా ఈ ఒప్పందం కుదిరిందని ఆయన చెప్పారు. హర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరవడానికి ఇరాన్ అంగీకరిస్తేనే ఈ కాల్పుల విరమణ సాధ్యమవుతుందని ట్రంప్ తెలిపారు. అమెరికా ఇప్పటికే అన్ని సైనిక లక్ష్యాలను చేరుకుని వాటిని అధిగమించింది కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. ఇరాన్తో దీర్ఘకాలిక శాంతి, మధ్యప్రాచ్యంలో స్థిరత్వానికి సంబంధించిన ఒక ఖచ్చితమైనటువంటి ఒప్పందం దిశగా తాము చాలా ముందుకు వెళ్ళామని అమెరికా అధ్యక్షుడు తెలిపారు. కాగా తమ దేశంపై దాడులు నిలిపివేస్తే ఇరాన్ తమ రక్షణ చర్యలను విరమించుకుంటుందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగ్చి అన్నారు. 2 వారాల పాటు ఇరాన్ సాయుధ దళాలతో సమన్వయంతో సాంకేతిక పరిమితులను తగిన విధంగా పరిణలోకి తీసుకుని హర్ముజ్ జలసంధి గుండా సురక్షిత ప్రయాణం సాధ్యమవుతుంది. యుద్ధానికి ముగింపు పలకడానికి చేసిన ప్రయత్నాలకు పాకిస్తాన్ ప్రధాని షరీఫ్, ఆర్మీ చీఫ్ మునీర్లకు అరగ్చి కృతజ్ఞతలు తెలిపారు. రాయిటర్స్ ప్రకారం ఇరాన్ ప్రభుత్వ మీడియాను ఉటంకిస్తూ ఇరు దేశాల మధ్య చర్చలు శుక్రవారం నాడు ఇస్లామాబాద్లో ప్రారంభమవుతాయి. 2 వారాల కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ కూడా కట్టుబడి ఉందని ఇద్దరు వైట్ హౌస్ అధికారులు చెప్పినట్లు రాయిటర్స్ పేర్కొంది. ఇదిలా ఉండగా ఇరాన్ నుండి వాషింగ్టన్కు 10 సూత్రాల ప్రతిపాదన అందించిందని, ఇది చర్చలకు ఆచరణీయమైన ప్రాతిపదికని విశ్వసిస్తున్నట్లు ట్రంప్ చెప్పారు. దాదాపు అన్ని అంశాలపై యునైటెడ్ స్టేట్స్, ఇరాన్ మధ్య అంగీకారం కుదిరింది అని ట్రంప్ అన్నారు. అయితే ఒప్పందాన్ని ఖరారు చేసి పూర్తి చేయడానికి 2 వారాల సమయం పడుతుంది. ఇరాన్పై అమెరికా జరిపే భారీ దాడులు నివారించేందుకు పాకిస్తాన్ చివరి నిమిషంలో ప్రతిపాదన చేసిన నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. ఒకవేళ ఒప్పందం కుదరకపోతే ఇరాన్ నాగరికత మొత్తం అంతమైపోతుందని ట్రంప్ హెచ్చరించారు. మొత్తంగా అమెరికా 2 వారాల కాల్పుల విరమణ ప్రకటనతో ఇరాన్ స్థిరత్వం ముందు అగ్రరాజ్యం అహంకారం, గర్వం కూలిపోవడం మొదలైంది. నాగరికతను నిర్మూలిస్తామని మాట్లాడిన వ్యక్తి అకస్మాత్తుగా ఆయనే స్వయంగా వచ్చి ఇరాన్ ప్రతిపాదించిన 10 సూత్రాలు ఆచరణ సాధ్యమైనవని చెప్పారు. ఇప్పుడు పరిస్థితులు మారబోతున్నాయని అరబ్ పాలకులు గ్రహించాలి. తమ భూభాగాల నుండి అమెరికా స్థావరాలను తరిమి కొట్టడానికి ఇతరులకు ఒక మంచి అవకాశం. విలాసాలను వదిలిపెట్టి తమ సొంత భద్రత కోసం కొన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. దేశ భద్రత పేరిట ఇతరుల మూటను మోస్తూ ఇంకెంతకాలం ఉంటారు? ఏది ఏమైనప్పటికీ స్థిరత్వమే విజయానికి కీలకమని, త్యాగాలు లేకుండా ఏది సాధించలేమని ఇరాన్ నిరూపించింది. ఒడిశాలోని రాయగడ జిల్లాలో రోడ్డు నిర్మాణంపై తలెత్తిన వివాదం హింసాత్మక ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనలో 30 మందికి పైగా పోలీసు సిబ్బంది గాయపడగా పలువురు గ్రామస్తులు క్షతగాత్రులయ్యారని అధికారులు తెలిపారు. సీజీమలి ప్రాంతాల్లో ప్రతిపాదిత మైనింగ్ కార్యకలాపాలకు సంబంధించిన రోడ్డు ప్రాజెక్టుపై కొన్ని రోజులుగా ఉద్రిక్తలు నెలకొన్న సగ్బారి గ్రామంలో ఈ గొడవ జరిగింది. ఘర్షణల అనంతరం ఉద్రిక్తతలు మరింత పెరగకుండా ఉండేందుకు అధికారులు ఆంక్షలు విధించి ప్రజలు చట్టవిరుద్ధంగా గుమిగూడకుండా నిరోధించారు. స్థానిక అధికారుల ప్రకారం మైనింగ్ ప్రదేశానికి సులభంగా చేరుకునేందుకు వీలుగా సగర్భని సమీప ప్రాంతాలతో అనుసంధానించేందుకు ఒక ప్రైవేట్ కంపెనీ ఈ రహదారిని అభివృద్ధి చేస్తుంది. అయితే ఈ ప్రాజెక్టు తమ భూమి, పర్యావరణం, జీవనోపాధిపై చూపే ప్రభావం గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ స్థానిక గిరిజన వర్గంలోని కొన్ని వర్గాలు దీనిని వ్యతిరేకిస్తూ వచ్చాయి. నిరసనకారులతో మాట్లాడి శాంతి భద్రతలను పునరుద్ధరించడానికి పోలీసు బృందాలను సంఘటన స్థలానికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సంప్రదింపుల ప్రయత్నం ప్రారంభమైన కొద్దిసేపటికి ఆగ్రహించిన గ్రామస్తులు భద్రతా సిబ్బందిపై రాళ్లు రువ్వడంతో పరిస్థితి విషమించింది. ఘర్షణ త్వరగా తీవ్ర రూపం దాల్చడంతో ఇరువైపుల గాయాలయ్యాయి. గాయపడిన వారిలో రాయగడ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి, కాశీపూర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఇన్ఛార్జితో సహా సీనియర్ అధికారులు ఉన్నారు. గాయపడిన 30 మందికి పైగా పోలీసుల్లో కనీసం 7గురి పరిస్థితి విషమంగా ఉందని, వారి రాయగడలోని జిల్లా ప్రధాన ఆసుపత్రిలో చేర్చారని తెలిసింది. ఇతరులు కాశీపూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో చికిత్స పొందుతున్నారు. పలువురు గ్రామస్తులు కూడా గాయపడి వైద్య సంరక్షణ పొందుతున్నారు. హింసకు ప్రతిస్పందనగా శాంతి భద్రతలను పునరుద్ధరించడానికి, పరిస్థితి మరింత ముదరకుండా నిరోధించడానికి జిల్లా యంత్రాంగం ఆ ప్రాంతంలో అదనపు పోలీసు బలగాలను మోహరించింది. జిల్లా కలెక్టర్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుతో సహా సీనియర్ అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రాంతంలో ప్రభుత్వం ఆమోదించిన మైనింగ్ పథకంలో భాగంగానే రహదారి నిర్మాణం జరుగుతుందని అధికారులు తెలిపారు. అయితే స్థానికుల నుండి వ్యతిరేకత కొనసాగుతుంది. చాలామంది తమ నిరాశలైతామని, పర్యావరణ నష్టం వాటిల్లుతుందని భయపడుతున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రభావిత గ్రామంలో భారతీయ నాగరిక సురక్ష సంహితలో సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలు విధించారు. పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం అదుపులో ఉందని పోలీసు అధికారులు తెలిపారు. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వర్తమానం ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ధన్యవాదాలు.